గైడెడ్ మెడిటేషన్కి రెడీగా ఉన్నారని అనుకుంటున్నాను. మీరు నడుముని నిటారుగా ఉంచుకొని ఒక ప్రశాంతమైన స్థలంలో కూర్చోవలసి ఉంటుంది, లేదా పడుకోండి. ఇప్పుడు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోండి. అంతే నెమ్మదిగా శ్వాస వదలండి. చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలను ఒకసారి గమనించుకోండి. కళ్ళు మూసుకొని ప్రాక్టీస్ చివరి వరకు కళ్ళు మూసుకొనే ఉండండి. మీ చుట్టూ ఉన్న ప్రదేశం మీకు సౌకర్యంగా ఉన్నా అసౌకర్యంగా ఉన్నా మీరు ఏమాత్రం పట్టించుకోకండి. మీరు మీ పరిసరాలని యాక్సెప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మీ ధ్యానం సరిగ్గా సాగుతుంది. ఇప్పుడు నెమ్మదిగా వేరొక దీర్ఘమైన శ్వాస తీసుకోండి. నెమ్మదిగా శ్వాస వదిలేయండి. మరి ఒక దీర్ఘమైన శ్వాస తీసుకుందాం. నెమ్మదిగా శ్వాస వదులుతూ శరీరం మొత్తం రిలాక్స్ చేసుకుందాం. ఇప్పుడు శరీరం చాలా తేలిగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నెమ్మదిగా సాధారణంగా జరిగే శ్వాస తీరుని గమనిద్దాం. శ్వాస తీసుకుంటున్నప్పుడు శరీరం చాలా ఉత్తేజంగా అనిపిస్తూ ఉంటుంది. శ్వాస వదిలేసేటప్పుడు శరీరం చాలా రిలాక్స్డ్గా అనిపిస్తూ ఉంటుంది. మీరు కేవలం గమనించడం మాత్రం చేయండి. మీ శరీరానికి ఏమాత్రం ఒత్తిడి కలిగించకుండా మీ పూర్తి శరీరం రిలాక్స్ అయిపోతుంది. మనకు ఈ అద్భుతమైన శరీరం భగవంతుని వరప్రసాదం. ఈ శరీరాన్ని గౌరవించుకుందాం. మనం ఇలా సంతోషంగా జీవిస్తూ ఉన్నాము అంటే ఇదంతా ఆ భగవంతుని సృష్టి. ఆ సృష్టిలో మనం ఒక భాగం అయినందుకు ఆ భగవంతునికి చాలా కృతజ్ఞతగా ఉందాం. భగవంతుని పట్ల సదా మనం కృతజ్ఞతగా ఉండాలి. మరి ఒకసారి పీల్చే శ్వాసని వదిలే శ్వాసని గమనించుకోండి. శ్వాస ఉండడం వల్లే మనం ఇలా సంతోషంగా ఈ భూమి మీద జీవించగలుగుతున్నాము. శ్వాస పట్ల కూడా మనం కృతజ్ఞతగా ఉందాం. శ్వాస లేకపోతే మనకి జీవితమే లేదు. మన మనస్సు పట్ల కూడా కృతజ్ఞతా భావంతో ఉండాలి. అది ఎలాంటిదైనా కానీ చెడు ఆలోచనలు వచ్చినా మంచి ఆలోచనలు వచ్చినా మన అనుభూతులన్నీ మనకు చెప్పేది మన మనసే కాబట్టి మన మనస్సు పట్ల కూడా మనం ఎంతో కృతజ్ఞతా భావంతో ఉండాలి. మనకి ఈ అద్భుతమైన జీవితాన్ని ఇచ్చినందుకు భగవంతునికి మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుందాం. ఈ మనస్సు సాక్షిగా, ఈ శ్వాస సాక్షిగా
ఈ శరీరం సాక్షిగా ఇప్పుడు మీరు చాలా ఉత్తేజంగా, ప్రశాంతంగా, కొత్త శక్తితో, కొత్త ఆలోచనలతో, కొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్ళాలని ఆకాంక్షిస్తూ ఈ మెడిటేషన్ ప్రాక్టీస్ని ముగిస్తున్నాను. నెమ్మదిగా మీ కళ్ళు తెరిచి ఈ అనుభూతి మీకు ఎలా ఉందో కామెంట్స్ ద్వారా చెప్పండి. నమస్తే.